హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి నిఫ్టీ ఏమో 113 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో 105 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్. సో పాజిటివ్ మూమెంట్ అయితే చూసాము. నేను యాక్చువల్గా నిన్న చేసిన వీడియో అప్లోడ్ అవ్వలేదు. సో దానివల్ల మనం మిస్ అయ్యాము. బట్ ఈరోజు పాజిటివ్ మూమెంట్ నిన్న నెగిటివ్ మూమెంట్ రెండు కూడా నేను అందులో కవర్ చేశాను. సో నాట్ ఎ ప్రాబ్లం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 113 పాయింట్స్ అయితే నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయింది. ఇందులో మనకి మేజర్గా ఈరోజు కంట్రిబ్యూషన్ అయితే బ్యాంకింగ్ సెక్టర్లో మంచి స్ట్రాంగ్ మూమెంట్ అయితే చూసాము. ఈరోజు మనకి చూడండి, మేజర్గా చెప్పుకోవడానికైతే మనకి రిలయన్స్ స్టాక్ ఒకటి హెవీగా పెరిగింది. రిలయన్స్ ఏమో 34.75 పెరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి కూడా పాజిటివ్ సైడ్, అంటే 5.70, అంటే ఆల్మోస్ట్ 0.39%. పెద్దగా ఇది కాదు, కానీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం రేపు అంటే ఎండ్ మూమెంట్లో వచ్చిన మూవ్ ఏదైతే ఉందో దానివల్ల రేపటికి మనకి మంచి అప్సైడ్ మూమెంట్ కనిపించే ఛాన్స్ ఉంది. సో మనం ఇన్ కేస్ మనకి ఛాన్స్ దొరికితే 1460లో ఉంది కదా, సో 1460ని మనం ఆప్షన్ చైన్లో చూడండి, 1460 సిఈ ఉంది. 1460 సి 32.65 ఉంది. సో 32.65 అంటే 17,958 అనమాట. సో దీన్ని రేపు మనం ఆల్మోస్ట్ 17,000 బిలో కానీ ఎక్కడైనా మనకి ఛాన్స్ దొరికితే 17,000 బిలో తీసుకుందాం. ఇది మనకి మంచి మూమెంట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది రేపు. సో రేపు మనకి 30 to 35 మధ్యలో దీన్ని అయితే బై చేసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. అంతకన్నా ఎక్కువ వెళ్తే వద్దు. 35 అబోవ్ అయితే మళ్ళీ వద్దు. సో 35 బిలో కానీ మనకి ఛాన్స్ దొరికితే తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. అండ్ ఇండియా రేపు కాదు, ఎల్లుండి టీసీఎస్ వాళ్ళ డివిడెండ్ ఏదైతే ఉందో వాళ్ళ డివిడెండ్ని 16th వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే 16th 28 రూపీస్ ఒక షేర్ ఉన్న వాళ్ళకి 28 రూపీస్ అయితే మనకి వస్తుంది. ఇందులో ఫైనల్ డివిడెంట్ ఇది. సో ఆ రోజు 16th స్టాక్ కూడా 28 రూపీస్ కరెక్షన్ అయితే చూస్తాము. అండ్ ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ భారతీ ఎయిర్టెల్ వచ్చేసరికి ఈరోజు రిజల్ట్స్ అయితే వచ్చాయి మనకి. చూడండి, లాస్ట్లో చిన్న అన్స్టేబుల్ మూమెంటం అయితే చూసాము ఇందులో భారతీ ఎయిర్టెల్లో. బట్ రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు అంత మంచి, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంత రిజల్ట్స్ అయితే వాళ్ళు పోస్ట్ చేయలేదు. సో ఇది మైనర్ స్లైట్ నెగిటివ్ అనమాట. ఎందుకంటే భారతీ ఎయిర్టెల్ కన్జ్యూమర్ ప్రైస్ ఉంటుంది కదా, అంటే ఒక కస్టమర్ మీద వాళ్ళకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది, అది 1 రూపీ అయితే పెరిగింది. బట్ అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఓవరాల్ ప్రాఫిట్ అయితే మాత్రం తగ్గింది. అంటే వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా వాళ్ళకి బిజినెసెస్ ఉన్నాయి, అదర్ థింగ్స్ అంటే వల్ల కూడా వాళ్ళకి ఓవరాల్ ప్రాఫిట్ అయితే మాత్రం తగ్గింది. సో ఓవరాల్ ప్రాఫిట్ తగ్గడం వల్ల వాళ్ళకి స్లైట్ నెగిటివ్ అది. అండ్ అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే మెయిన్గా అయితే అవే ఈరోజు నేను ఇచ్చిన ఆప్షన్ ట్రేడ్ అయితే మనకి హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి 11.22 దగ్గర ఉంది. సో రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే యాక్సిస్ బ్యాంక్ని ట్రై చేయొచ్చు. మనకి చూడండి 11.23 ముందు మనకి హెవీగా ఫాల్ అయితే చూసాము ఈ స్టాక్లో. హెవీ మూమెంట్ చూసాం, దాని తర్వాత హెవీ ఫాల్ కూడా చూసాం. సో ఇది ప్రెసెంట్ అయితే 11.23 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో యాక్సిస్ బ్యాంక్లో తీసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో తీసుకోవాలనుకుంటే 11.20 ఉంది కదా, 11.20 ఏమో 26.80 ఉంది. ఎక్కువ వద్దు. సో 11.20 16,750 దగ్గర తీసుకొని ఆల్మోస్ట్ మనకి 32-33 దగ్గర మనం సెల్ అయితే చేసేద్దాం. సో మైనర్ టార్గెట్స్ మైనర్గా పెట్టుకొని చేసుకుందాం. సో ఇది ఓన్లీ అంటే ఎవరైతే ఇంకా బయింగ్ చూస్తున్నారో, రిస్క్ తీసుకోవడానికి చూస్తున్నారో వాళ్ళ కోసం. నార్మల్ వాళ్ళైతే హెచ్డిఎఫ్సి ప్రిఫర్ చేయండి. యాక్సిస్ బ్యాంక్ మనకి సెకండరీ అనమాట, ఇది సెకండరీ ట్రేడ్. అందరూ హెచ్డిఎఫ్సి మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో అది ఫ్రెండ్స్ మేజర్గా ఇది చెప్పుకోవాల్సింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నిన్న మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎలక్షన్స్ అయితే అయ్యాయి కదా.
సో ఎలక్షన్ గురించి చెప్పాలనుకుంటే నేనైతే వెళ్ళి ఓట్ చేసి వచ్చాను నా వంతుగా. సో ఎంతమంది ఓటింగ్ అయితే చేశారు, అండ్ ఎంతమంది ఆంధ్ర, ఎంతమంది తెలంగాణ. సో ఆంధ్రాలో అయితే మనకి ఎమ్మెల్యే అండ్ ఎంపీ చాలా వరకు అంటే ఆల్మోస్ట్ 81% వరకు పోలింగ్ అయిందని చెప్తున్నారు. అండ్ నిన్న జరిగిన కంప్లీట్ ఎలక్షన్స్ అంటే మిగిలిన స్టేట్స్ అన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే 67 to 68% మధ్యలో అయితే పోలింగ్ ఉంది. సో ఇదంతా కూడా మనకి ఈ మధ్య అంటే హెవీగా అయితే పెరుగుతుంది పోలింగ్ పర్సంటేజ్ అనేది. అది చాలా మంచి విషయం. అండ్ ఆంధ్రాలో లాస్ట్ టైం 81% వచ్చింది. గవర్నమెంట్ మారింది, అండ్ గవర్నమెంట్ మారడం కూడా మామూలుగా మారలేదు. 151 సీట్స్ గవర్నమెంట్కి అయితే ఇచ్చారు లాస్ట్ టైం. సో సిమిలర్గా ఈసారి కూడా ఆల్మోస్ట్ 81% వరకు పోలింగ్ అయింది. సో ఈసారి మళ్ళీ సేమ్ గవర్నమెంటా, లేకపోతే గవర్నమెంట్ చేంజ్ కావాలని కోరుకుంటున్నారా జనాలు, అది మనకి June 4th వరకు తెలియదు. సో June 4th మాత్రం మంచి రిజల్ట్ రావాలి, స్టేట్ డెవలప్మెంట్ అన్నీ కూడా బాగా చేసే వాళ్ళు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అంటే ఎవరు వచ్చినా సరే స్టేట్ డెవలప్మెంట్ అయితే కావాలి. పైన ఎవరుంటే ఏంటి, మనకి మంచి జరగాలి, కానీ ఎవరు వచ్చినా మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. మనకి మంచి జరిగేంతవరకే, మనకి ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. సో మనకంటే ఐఎమ్ నాట్ సెల్ఫిష్గా మాట్లాడట్లేదు, నా ఒక్కడి గురించి అని కాదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన స్టేట్ పరంగా ఏమవుతుంది ఇప్పుడు చూసారంటే హైదరాబాద్లో ఇన్ని కంపెనీస్ ఎన్ని వచ్చాయి. సో మనకి ఆంధ్రాలో అయితే అంత డెవలప్మెంట్ లేదు. నిన్నటి రోజున హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా రోడ్స్ ఖాళీ ఉన్నాయి. చాలా పాపులేషన్ అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పక్క స్టేట్ నుంచి ఎంతమంది హైదరాబాద్లో ఉంటున్నారు అంటే హైదరాబాద్ అంతమందికి జాబ్స్ని అయితే క్రియేట్ చేయగలుగుతుంది. ఈ పీజీస్ కావచ్చు, మనకి రెస్టారెంట్స్ కావచ్చు, చాలా బిజినెసెస్ అన్నిటినీ ఒక హబ్ కింద తయారైంది హైదరాబాద్ అనేది. సో ఇలాంటివి మనకి ప్రతి స్టేట్లో కూడా క్రియేట్ అయితే ఆ స్టేట్ నుంచి జనాలు ఇక్కడికి రారు కదా. సో ఎవ్రీ స్టేట్ డెవలప్ అవ్వాలి, ఎవ్రీ పర్సన్కి వాళ్ళ ఇండివిజువల్ స్టేట్స్లోనే వాళ్ళకి జాబ్స్ అండ్ వాళ్ళకి సెటిల్మెంట్ అనేది దొరకాలి. అప్పుడే ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా మనం వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేస్తున్నామంటే మనం మన ఇంటిని అన్నిటినీ వదిలేసి వెళ్తున్నాం. సో దానికన్నా అదేదో మనం ఉన్న ప్లేస్లోనే దానికన్నా తక్కువ శాలరీ వచ్చినా కూడా చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ప్లేస్, మనం ఉన్నది, మన చుట్టుపక్కల మన జనాలు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు. సో అందుకోసమని చెప్తున్నా, డెవలప్మెంట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఎవరు గెలిచినా సరే డెవలప్మెంట్ జరగాలని అయితే కోరుకుందాం. అండ్ అలాగే రేపు June 4th రిజల్ట్ మనకి. ఈరోజు మోడీ గారు కూడా వారణాసి నుంచి ఎంపీగా నామినేషన్ వేశారు. సో మళ్ళీ బీజేపీ మ్యాక్సిమం వచ్చేలా ఉంది. అండ్ స్టాక్ మార్కెట్ కూడా దానికి అలైన్ అవుతూనే మూవ్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందంటే స్టాక్ మార్కెట్ అదొక మేజర్ పాజిటివ్ న్యూస్. సో స్ట్రాంగ్ పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఫామ్ అయితే మాత్రం స్టాక్ మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే చూడొచ్చు. అండ్ అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ర్యాలీ మనకి 4th కదా రిజల్ట్. సో ర్యాలీ 4th వస్తుంది కదా, ఆ ముందున ఏమైనా స్టాక్స్ తీసుకొని ఉంచుకుందామా, లేదా ఆ ముందు 3rd కానీ 2nd కానీ ఏదైనా తీసుకొని ర్యాలీ కోసం వెయిట్ చేద్దామా అని చెప్పి చాలామంది అంటే విన్నాను నేను, నాకు కూడా అడిగారు. సో అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా నేను అది వద్దనే చెప్తాను. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ మనకి స్లోగా మూవ్ అవుతుంది, అప్స్ అండ్ డౌన్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఇంకా మనకు 3 phases ఆఫ్ ఎలక్షన్ ఉంది. 20th ఒక ఎలక్షన్ ఉంది, అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి June 1st కంప్లీట్ అవుతుంది. సో June 1st కంప్లీట్ అయ్యేసరికి మనకి మొత్తం పోలింగ్ ఎంత పర్సంటేజ్ అయ్యింది, ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్లో ఓట్స్ ఆఫ్ పడ్డాయి, అది ఎంతమందికి సపోర్టు, ఏ పార్టీకి సపోర్టు, అవన్నీ కూడా తెలుస్తాయి. అది తెలిసిన తర్వాత అండ్ దాంతోపాటు June 1st మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి. ఎగ్జిట్ పోల్లో మ్యాక్సిమం మీకు 90% ఆఫ్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా June 1st ముందే మనం బై చేసుకొని ఉంటే June 1st మనకి మూమెంట్ అయితే ఖచ్చితంగా హెవీగా మూమెంట్ కనిపిస్తుంది.
జూన్ 1 అంటే జూన్ 1న మనకి ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ కాబట్టి ఆ రోజు ఈవినింగ్ టైం కల్లా అప్డేట్ అవ్వచ్చు. అండ్ సో జూన్ 2కి మనకి మార్కెట్లో మూవ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అందరూ ఎలక్షన్ రిజల్ట్ కోసం అని చెప్పి 4th కోసం వెయిట్ చేశారంటే మాత్రం ట్రాప్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ముందు నుంచి అక్యూములేట్ చేసుకొని వచ్చి మనకి 4th రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను, అదైతే మంచి ఐడియా అయితే కాదు. సో అలా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ ఆలోచించుకోండి. మనకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రిజల్ట్స్ ఫస్ట్కి వచ్చేస్తాయి అండ్ సెకండ్కి అది రిఫ్లెక్ట్ కూడా అయిపోతాయి. సో వాటిని మైండ్లో పెట్టుకోండి. అలాగే దానికి ముందు కూడా ఆల్రెడీ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అప్ సైడ్ వెళ్ళిపోద్ది, డౌన్ సైడ్ వెళ్ళాలంటే డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగా మార్కెట్ అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డేస్గా ఈ వోల్టాలిటీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిందే. మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, బట్ కిందకి పైకి అడ్జస్ట్ అవుతుంది అంతే. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎవరైనా హెవీ ప్రాఫిట్స్ కావాలి, మేము ఆ రోజు కొంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్లు మైండ్లో పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేయాలి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే కామెంట్స్ అయితే చేయండి. కామెంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు అడగచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ మన ఛానల్ బయోలో ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.